ఈ గడిచినటువంటి 2 సంవత్సరాల్లో మీరు సాధించినటువంటి ఘనత ఏంటి? మీరు చెప్పుకునేటువంటి దానికి మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? మీరు సాధించింది ఏంటి? మీరు ఎన్నికల్లో చెప్పినటువంటి కార్యక్రమాలు, చేసినటువంటి కార్యక్రమం ఏంటి? ఏదన్నా ఒకటని చెప్పగలరా? పూర్వం సామెత ఉండేది, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు లోకేష్ లింగం అంట. ఏది లేకపోయినా అన్నీ మేమే చేసుకున్నామని చెప్పుకునేటువంటి కార్యక్రమాలు మాత్రమే గడిచినటువంటి 2 సంవత్సరాల్లో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారు. ఏ రకంగా బాధపడతా ఉన్నారు ప్రజలు, యువత ఏ రకంగా బాధపడతా ఉంది, మహిళలు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, రైతులు ఏ రకంగా కష్టాలు పడతా ఉన్నారు, రోగులు ఏ రకంగా ఈరోజు ఆరోగ్యశ్రీ లేక ఇబ్బందులు పడతా ఉన్నారు, విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, పరీక్షలు రాయనివ్వకుండా యాజమాన్యాలు ఇబ్బందులు పెడతా ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 5,600 కోట్ల రూపాయలు బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్. ఆరోగ్యశ్రీ దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు. రైతులకి సరైనటువంటి సమయానికే మద్దతు ధరలు లేవు. అందించాల్సినటువంటి ఆ యూరియా కానీ ఏది కూడా సమయానికి అందించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మీరు ఏ ఘనత మీరు సాధించారని చెప్పుకుంటారు? ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నడుస్తూ ఉంటే మీరు ప్రపంచ వేదికల మీదకి వెళ్ళి మీరు డప్పు కొట్టుకొని మీరు గొప్పలు చెప్పుకొని తిరిగి ప్రతిపక్షాల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడానికి మీరు ప్రపంచ వేదికలు వాడుకుంటారా? సిగ్గు అనిపించట్లేదు మీకు? ఈ రకంగా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు, నిన్న స్విట్జర్లాండ్లో, నిన్న అక్కడ జ్యూరిక్లో జరిగినటువంటి ఆ తెలుగు డయాస్పోరా సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఏం గొప్పలు చెప్పుకుంటారు? మొన్న పండక్కి రికార్డింగ్ డాన్స్లు వేయించుకున్నామని చెప్తారా? తెలుగుదేశం పార్టీ పెద్ద రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అనేటువంటి ఒక ఘనత సాధించామని చెప్పుకుంటారా? మొన్న గడిచినటువంటి ఒక 15-20 రోజుల క్రితం మహిళల వస్త్రధరణ మీద సంబంధించి కొన్ని కామెంట్స్ కొంతమంది వ్యక్తులు చేస్తే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చ జరిగితే నిన్న సంక్రాంతిలో ఎంత అన్యాయంగా, ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రానికి తీసుకొని వస్తే మీరు మీడియా కానీ లేకపోతే మిగిలినటువంటి మేధావులు కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల పట్ల, మహిళల మీద చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కనీసం స్పందించకపోతే దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకొస్తే రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏంటి అనేటువంటిది మీరు ఏ రకంగా మీరు సమర్థించుకుంటారో ఈ ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. వీటన్నిటిని కూడా పక్కన పెట్టి మళ్ళీ ఆయన కొడుకు చెప్తాడు, కష్టం వస్తే చంద్రబాబు కనిపిస్తాడట. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. చంద్రబాబు నాయుడు వస్తే కష్టాలు వస్తాయనేటువంటి చెప్పడం మానేసి కష్టం వస్తే చంద్రబాబు నాయుడు వస్తాడని చెప్పి కొడుకు చెప్తాడు. ఇందాక నేను చెప్పినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా అన్ని వర్గాలు ఈరోజు కష్టాల్లో ఉన్నాయి, అన్ని ప్రాంతాల కష్టాల్లో ఉన్నాయి. యువత, నిరుద్యోగ యువత 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు 5 సంవత్సరాల్లో. 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈ 2 సంవత్సరాల్లో మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రంలో వచ్చాయి అనేటువంటిది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున. ఇంకా మీకు ఉండేది 3 సంవత్సరాలు, 1000 రోజులు మాత్రమే. 1000 రోజుల పోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. మళ్ళీ 2019 ఫలితాలు మళ్ళీ తిరిగి రాష్ట్రంలో వస్తాయి.
మీరు చేసినటువంటి మాయాజాలం, మీరు మభ్యపెట్టినటువంటి రాష్ట్ర ప్రజలు మళ్ళీ మీ మీద తిరుగుబాటు చేస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇన్ని చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కుటుంబ సభ్యుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వ్యక్తిగత దీని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. చెప్పండి, మీరు మీ కుటుంబం గురించి చెప్పు ఒకసారి. నాకు తెలిసి ఈ సంవత్సరంతో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చనిపోయి 30 సంవత్సరాలు. గతంలో 5 సంవత్సరాలు ఎన్డీఏ కూటమిలో మీ నాన్నే చక్రం తిప్పాడని చెప్పుకుంటావు. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా మీ నాన్నే చక్రం తిప్పుతున్నాడు. మరి 30 సంవత్సరాలైనా, ఎన్టీ రామారావు గారు చనిపోయి 30 సంవత్సరాలైనా ప్రతి సంవత్సరం మీరు పెట్టుకునేటువంటి మహానాడులో ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానం చేస్తారు తప్ప ఎందుకు ఎన్టీ రామారావు గారికి భారతరత్న తెప్పించుకోలేకపోయారు మీరు? కనీసం ఈ రాష్ట్రంలో ఒక జిల్లాకైనా ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు ఇప్పటి వరకు? నువ్వు కుటుంబం గురించి, కుటుంబ విలువల గురించి, నాకు తెలిసి ఈ మధ్య 2 సంవత్సరాల నుంచి మీరు నారావారిపల్లి వెళ్తున్నట్టుగా చూస్తున్నాను తప్ప ఈ సంవత్సరం మీ మేనత్ గారిని కూడా వేదిక మీద కూర్చోబెట్టినట్టుగా కనబడింది తప్ప ఎప్పుడైనా అంతకు ముందు మీ కుటుంబ సభ్యుల్ని కనీసం నీ హైదరాబాద్ ప్యాలెస్లో, నీ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ప్యాలెస్లో లోకేష్ గారు ఎప్పుడన్నా మీ మేనత్ గారికి ఒక్క మెతికైనా పెట్టావా? వారిని ఎప్పుడన్నా నీ చిన్నాన్న రామూర్తి నాయుడు గారిని గొలుసులతో కట్టేస్తే ఎప్పుడన్నా వారి గురించి ఆలోచన చేశావా? నువ్వు కూడా కుటుంబం గురించి, కుటుంబ విలువల గురించి నువ్వు కూడా మాట్లాడితే దేంతో నవ్వాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. మన కింద పెద్ద మచ్చ పెట్టుకొని అందరి మచ్చలు వెతుకుతున్నాడట నీలాంటి వాడు. నీకు బ్యాక్ వెయిట్ ఎక్కువనా, బ్రెయిన్ వెయిట్ తక్కువనా? నీ పరిస్థితి అలా ఉంది. ఏది పడితే ఏదో రాసిచ్చింది మాట్లాడడం, ఏదో చదవడం, అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ అంటావు, ఇంకో బుక్ అంటావు, రికార్డింగ్ డ్యాన్స్ అంటావు. తీరా ఇన్వెస్ట్మెంట్స్ వీటి గురించి మాట్లాడితేనేమో మొన్న గడిచినటువంటి సంవత్సరం ఒక సమావేశం అయినప్పుడు ఆయన పాదయాత్రలో అనుకుంటా మా మీద విమర్శలు చేశాడు. గతంలో దావోస్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో అగ్రిమెంట్లు చేసుకున్నారు, ఎంఓఏలు చేసుకున్నారు, గ్రీన్ కో అన్నాం, అరబిందో అన్నాం. మరి అదే గ్రీన్ కోని మనమే అగ్రిమెంట్ చేసుకునేదే కదా. 2023లో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఆ గ్రీన్ కోకే కదా మీ తండ్రి గారు మొన్న శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో కొత్తగా మీరు తీసుకొచ్చినటువంటి కొత్త సంస్థ, కొత్త పెట్టుబడి ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాలు ఏంటో చెప్పు. ఉచితంగా భూములు ఇచ్చినటువంటి సంస్థలు కాకుండా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఏదో రాష్ట్ర ప్రభుత్వం తాలూకా భూముల్ని కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి ప్రభుత్వం వారి సొంత భూముల్లాగా నచ్చినటువంటి ధరలకి ఉచితానికి భూములు ఇచ్చినటువంటి ఆ సంస్థలు తప్ప కొత్త సంస్థల పేర్లు చెప్పు. రియల్ ఎస్టేట్ సంస్థలు కాకుండా కొత్తగా తీసుకొచ్చినటువంటి సంస్థల పేర్లు చెప్పు. ఇవన్నీ మానేసి అక్కడికి వెళ్ళి రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించినటువంటి పోర్టులు, కొత్తగా ప్రారంభమవుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు కానీ, లేదా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్ గురించి కానీ, మనకున్నటువంటి కనెక్టివిటీ గురించి కానీ, మనకున్నటువంటి రిసోర్సెస్ గురించి కానీ, ఇవి అక్కడ మనం మెన్షన్ చేసి
వారితో అక్కడ ఉన్నటువంటి నెట్వర్కింగ్ సెషన్స్లో మనం పాల్గొని రాష్ట్రానికి రాబట్టేటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప వెళ్ళి అక్కడ రాజకీయాలు మాట్లాడడానిక? మీకు ఎంతో దావోస్ వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మిగిలినటువంటి మంత్రులు లేదా సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ బృందం అంతా వెళ్ళి దావోస్ ఒకసారి సంవత్సరానికి వెళ్తే ఖర్చు అయ్యేది దగ్గర 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చు అయింది. ఈ ఖర్చు అంతా పెట్టి వెళ్ళి తండ్రి కొడుకులు ఇద్దరు డప్పు కొట్టుకోవడానిక? దేనికి ఈ తాపత్రయం అంతనా? మొన్న ట్రంప్ గారిది చూసాం. మనం వెనిజులాలో ఒక మచాడో అనేటువంటి ఒక మహిళకి వారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, పీస్ ప్రైజ్. దాన్ని మొన్న ట్రంప్ గారు తీసుకొచ్చి అది ఇవ్వడం. ఈరోజు ప్రపంచంలో ఈ అస్థిరతకు కారణమైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆవిడ దగ్గర నుంచి ఆ నోబెల్ ప్రైజ్ని అందుకుంటున్నట్టుగా కొన్ని విజువల్ చూసాం. వారు కూడా ప్రకటన చేశారు. నోబెల్ పీస్ ప్రైజ్ వ్యవస్థాపకులు కానీ లేదా సంస్థ కానీ ఏం చెప్పిందంటే అది మేము ఎవరికైతే ఇస్తామో వాళ్ళకే చెందుతుంది తప్ప అది ఎవరికి బదలాయింపులు కానీ వేరెవరికి ఇవ్వడానికి కానీ అవకాశం లేదు అని చెప్పి ఆ సంస్థ చెప్పింది. ఉద్దేశం ఏంటంటే క్రెడిట్ చోరీ చేయడానికి వీల్లేదు అని దాని అర్థం. మేము మచాడో అనేటువంటి మహిళకి వెనిజులాకు సంబంధించి ఈ శాంతి బహుమతి ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చామని చెప్పారు. అమెరికాకి ట్రంప్ ఎలాగో ఈ ఆంధ్రాకి 2 పంపులు వాళ్ళు తయారైనాయి. ఒక పంపేమో తండ్రి కొడుకు కొడుతుంటాడు, ఇంకో పంపేమో కొడుకు తండ్రి కొడుతుంటాడు. ఈ 2 పంపులు కలిసి నిన్న స్విట్జర్లాండ్లో ఆ పని మీద ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇంత గొప్ప, మాకన్నా గొప్ప విజనరీ లేడు. నాకు తెలిసి నా జనరేషన్కి లేదా అక్కడ ఉన్నవారు అందరూ కొంతమంది నాకంటే పెద్దవారు ఉండొచ్చు, కొంతమంది నాకంటే నా వయసు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు. బహుశా మన జనరేషన్కి నాకు తెలిసి చాలామందికి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు గొప్ప నటుడు, తర్వాత చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో కాబట్టి చెప్తున్నా. బహుశా అందరికీ చిరంజీవి గారు ఇష్టం ఉండాలని లేదు, కానీ నాకు తెలిసి నా జనరేషన్లో చిరంజీవి గారు గొప్ప నటుడు.